నమస్తే, మీ పేరండి? నా పేరు సునీల్ అన్న. ఏం చేస్తారు మీరు? నేను బీటెక్ కంప్లీట్ చేశాను. ఎలా ఉందండి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? ఎలా ఉంది? ప్రజల్లో స్పందన ఎలా ఉంది? పరిపాలన ప్రభుత్వం అయితే గురించి గత ప్రభుత్వం కన్నా పోల్చుకుంటే పరిపాలన చాలా బాగుంది. ఎందుకంటే అన్ని పథకాలు అమలు చేయడంలో కానీ అన్నీ బాగానే ఉంది. కాదంటే ప్రజల్లో ఒక అపోహ మాత్రం ఉండిపోయింది. అంటే సూపర్ 6 అన్నాడు, ఎప్పుడు ఇస్తారు అని. కానీ మనం పిల్లవాడు పుట్టిన వెంటనే నడిచేయాలంటే నడిచేయలేడు కదన్న. ఫస్ట్ ఏంటంటే పాగుతాడు, తర్వాత మెల్లిగా వస్తుంది పరిపాలన. అది మన పరిపాలన వచ్చి జస్ట్ 1 ఇయర్ మాత్రం అవుతుంది. 1 ఇయర్లో అన్నీ ఒకసారి చేయాలంటే అది కొంచెం సహజంగా అవే పని కాదు. కానీ ఒకటొకటి మాత్రం అన్నీ చేసుకుంటూ వస్తున్నారు. సూపర్ 6 మాత్రం చాలా అన్నీ అమలు చేశారు. అయితే జాబ్ మేళా కానించి డిఎస్సి తీశారు. అయితే మనకి ఇప్పుడు ఫ్రీ బస్ అన్నారు. ఫ్రీ బస్ ఇప్పుడు ఆగస్టు 15 నుంచి కూడా ఇస్తున్నారు. ఇప్పుడు అన్నదాత సుఖీభావ పడింది. అన్నీ సుపరిపాలన బాగానే జరుగుతుందని చెప్పి నేను చెప్తున్నాను. అంటే మీరైతే మరి సూపర్ 6 అంతా కూడా సక్సెస్ఫుల్గా జరుగుతుంది అంటున్నారు. కానీ వైసీపీ వాళ్ళు చూసుకుంటే వ్యతిరేక కార్యక్రమాలు అయితే మొదలు పెట్టేశారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని చెప్పి నిరసన కార్యక్రమాలు అయితే చాలా చేస్తున్నారు కదా. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు అపోజిషన్ అంటే ఇంకా తెలియదు ఏముందన్న. మనం ఒకవేళ చేసినా కానీ ఒక పార్టీని ఎత్తి చూపేటట్టుగానే చేస్తారు. వాళ్ళు వ్యతిరేకంగా ఎత్తి చూపేటట్టుగానే చేస్తారు. ఒకవేళ అన్నీ సక్రమంగా చేసినా కానీ అయ్యో ఇలా చేశారు అలా చేశారు ఏమీ చేయలేకపోతున్నారు అనే ఒక విభేదాలు తీసుకొస్తున్నారు. కానీ అవి మాత్రం వాళ్ళు ఎన్ని అనుకున్నా సరే మాత్రం పరిపాలన అనేది చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. వ్యవసాయ రంగం చూసుకుంటే మీరేమో వ్యవసాయం చేస్తున్నారండి? వ్యవసాయం నేను చేయట్లేదన్న. వ్యవసాయం చేయకపోయినా చూస్తున్నాను. ఇప్పుడు మన వేసారు కదా, ఇప్పుడు వేసారు ఎలా ఉంది? అన్నదాత సుఖీభావ వేసారు, అంతా బాగానే ఉంది. మనకేంటంటే పంటలు మొదలుపెట్టే టైంలో వేసారు, అది ఉపయోగపడేలాగా. ఇంకా అది కూడా చూసుకుంటే ఇప్పుడు పంట పండించింది తెచ్చుకోవాలన్నా కూడా ఇంతకుముందు అసలు దారి అనేది ఉండేది కాదు. అది ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం ఎక్కడికక్కడ మొత్తం మనం అలా బండి వేసుకుని వెళ్ళి మన చేను దగ్గరికి అలా వెళ్ళిపోవచ్చు. మనం పండించిన బస్తాలు కూడా మనం తీసుకొచ్చేటట్టుగా మనకి సూపర్గా రోడ్లు వేసారు అన్నీ. ఇప్పుడు నారా లోకేష్ గారు చూసుకుంటే విద్యారంగం అదేవిధంగా ఐటీ రంగం తీసుకున్నారు. ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఎలా ఉంది? ఏమన్నా మార్పులు ఏమైనా వచ్చినాయి అంటారు? ఏడాది దాటింది కదా. ఇప్పుడు ఐటీ రంగంలో ఇప్పుడు స్కూల్ గురించి చూసుకుంటే మాత్రం స్కూల్ విద్యార్థుల్లో ఉన్నది ఏంటంటే ఇంతకుముందు కన్నా ఇప్పుడు మనకి భోజన పథకం అన్నీ బాగున్నాయి. మనకి ఏంటంటే మంచిగా అందిస్తున్నారు. అంటే ఇప్పుడు రాజకీయ పరంగా లేకుండా ఇప్పుడు డొక్కా సీతమ్మ అనే పేరుతో మధ్యాహ్న భోజన పథకం పెట్టారు. ఇంతకుముందు ఏంటంటే జగనన్న గోరుముద్ద అనే పేరుతో రాజకీయాల అపోహలు తీసుకొచ్చేవారు. ఇప్పుడు ఏమీ పిల్లలకి రాజకీయం లేకుండా ఇప్పుడు డొక్కా సీతమ్మ అని మధ్యాహ్న భోజన పథకం, అలాగే బ్యాగులు ఇచ్చారు, స్కూల్ బ్యాగులు ఇచ్చారు. అవేంటి మన సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీద ఇచ్చారు. అంటే ఎక్కడా కూడా మనదేంటి రాజకీయ పేర్లు కానీ ఫోటోలు కానీ ఎక్కడా వేసుకోలేదన్న. అంటే దీన్ని ఎలా చూస్తున్నారు? మరి తల్లిదండ్రుల్లో ఎలా ఉంది? తల్లిదండ్రుల్లో కూడా ఇప్పుడు మొన్న పేరెంట్స్ మీటింగ్ జరిగింది. పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళాము, అంతా బాగానే ఉందని చెప్తున్నారు. ఇంతకుముందు కన్నా ఇప్పుడే బాగుంది. పిల్లలు కూడా మంచిగా భోజనం కూడా తింటున్నారు. ఇంతకుముందు అంటే ఆ భోజనం బాగోక మధ్యాహ్నం ఇంటికి వచ్చేవారు, లేదా బాక్స్ తీసుకెళ్ళేవారు అని చెప్పేవారు తల్లిదండ్రులు. అంటే ఇప్పుడు పేరెంట్స్ మీటింగ్ అనేది కొత్తగా పెట్టారు కదా. అంటే అందరినీ తీసుకువచ్చి కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తున్నారు. ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ కోసమే, వాళ్ళ పార్టీ నిలబెట్టుకోవడం కోసమే. పబ్లిసిటీ స్టంట్ కోసం కాదండి. పబ్లిసిటీ స్టంట్ కోసం కాదు. ఒక పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేశారంటే ఏంటి, టీచర్కి తల్లిదండ్రులకి అనుసంధానం. అంటే మన పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటి అంటే అవన్నీ తెలుసుకోవడానికి. అంటే ఊరికనే మన పిల్లల్ని పంపించేసాం అనేది కాకుండా మన పిల్లల యోగక్షేమాలు తెలుసుకుని అసలు ఎలా చదువుతున్నారు, వాళ్ళ కెరీర్ రికార్డ్ ఎలా ఉంది అన్నీ తెలుసుకోవడానికి కూడా ఇది పేరెంట్స్ మీటింగ్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి విజన్ ఎలా ఉంది? అంటే గతానికి అంతకుముందు 2014 నుండి 2019 వరకు మనం చూసాం. అప్పటికి ఇప్పటికి ఏమన్నా మార్పులు ఏమైనా వచ్చినాయా? ఏమన్నా పరిపాలన విధానంలో తేడాలు చూపించి ఇంకా ముందుకైనా ఫాస్ట్గా ఏమైనా వెళ్ళే అవకాశాలు కనిపిస్తాయి? ఇప్పుడు 2047 అని ఒక విజన్ని ఏర్పాటు చేశారు కదండి. అంటే ఇప్పుడు తరం కాకుండా ఇప్పుడు చేసే అన్ని భవిష్యత్ తరాలకి ఉపయోగపడేలాగా ప్లాన్ చేసుకుని ఆ పరిపాలన అనేది చేస్తున్నారు. చేయగలరంటారా? ఆయన విజన్ ఎలా ఉండబోతుంది? చేస్తారన్న, ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే ఇంతకుముందు చూసుకుంటే ఒక మెడిసిన్ గురించి అక్కడ హైదరాబాద్లో అప్పుడు పెట్టారు. కానీ అది ఎప్పుడు ఉపయోగపడింది? అప్పుడు పెట్టినప్పుడు ఉపయోగపడలే. కరోనా టైంలో అది ఉపయోగపడింది. అంటే మెడిసిన్ కనిపెట్టడం. అంటే ఇప్పుడు స్టార్ట్ చేసింది ఇప్పుడు జరగకపోయినా అది ఇంప్లిమెంట్ చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలకైనా అది ఉపయోగపడుతుంది. ఇప్పుడు లోకేష్ గారు అవనివ్వండి, చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటన అని చెప్పి, దావోస్ పర్యటన, విదేశీ పర్యటన చేస్తున్నారు పెట్టుబడులు తీసుకురావడానికి కంపెనీలు ఏమని.
అవన్నీ సక్సెస్ అవుతాయి అంటారా? పెట్టుబడులు ఏమైనా వస్తున్నాయి అంటారా? సక్సెస్ అవుతున్నాయండి. ఇప్పుడు మన రాష్ట్రానికి చాలా కంపెనీలు వెళ్ళిపోయిన కంపెనీలు కూడా మళ్ళీ ఇప్పుడు వెనక్కి వస్తున్నాయి. అంటే మరి గతంలో ఏమన్నా జాబులు గాని, కంపెనీలు ఏమైనా వచ్చినాయి అంటారా? అప్పుడు ఇప్పుడు గతంలో ఉన్నాయే పోయినాయి అన్న. ఇప్పుడు ఎక్కడా లేవు కూడా. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడున్న పరిపాలన బట్టి భవిష్యత్తులో ఈ కూటమి ప్రభుత్వానికి మళ్ళీ అవకాశం వచ్చేది ఏమైనా ఉందనుకుంటున్నారా? భవిష్యత్తులో అంటే ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఇదే కంటిన్యూ అవుతుందండి. ఈ పరిపాలన కంటిన్యూ అవుతుంది. మ్యాక్సిమం జనాల్లో కూడా ఇంకా చంద్రబాబు నాయుడు ఉంటేనే కొంచెం మనకి మంచి జరుగుతుంది, అన్నీ జరుగుతున్నాయి అనే ఒక ఆలోచన ఉంది. ఇప్పుడు చూసుకుంటే పెన్షన్ విషయం వచ్చేటప్పటికి అందరికీ పర్ఫెక్ట్గా పెన్షన్లు అయితే అందరికీ కరెక్ట్గా అందుతున్నాయి అన్న. ఏమైనా పార్టీ విభేదాలని చూపిస్తున్నారండి పెన్షన్ విషయంలో? లేకపోతే పార్టీ అందరికీ విభేదాలు ఎక్కడ లేవు. అన్ని రంగాలు అన్ని పార్టీ వాళ్ళకి సంబంధం లేకుండా అందరికీ సమన్వయంగానే అందుతున్నాయి. మహిళల పట్ల ఎలా ఉందంటే ఇప్పుడు తల్లికి వందనం అనేది కూడా వేశారు తల్లిదండ్రులు కానీ మహిళల అకౌంట్లో వేశారు తల్లి అకౌంట్లో. ఇప్పుడు పేరెంట్స్ ఎలా వ్యక్తం చేస్తున్నారు? పేరెంట్స్ అంటే ఇప్పుడు అందరికీ ఇప్పుడంటే ఒక్కరికే పడి ఇప్పుడు అందరికీ ఎంతమంది వెళ్ళినా వాళ్ళందరికీ పడుతున్నాయి అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అన్న. ఇద్దరు వెళ్ళినా ముగ్గురు వెళ్ళినా మొత్తం అందరికీ పడుతున్నాయి. ఇంతకుముందు ఏంటంటే నలుగురు వెళ్ళినా ఒకరికే పడేది అని చెప్పి ఇప్పుడైతే చాలా ఆనందంగా ఫీల్ అంటే అవుతున్నారు. ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తున్నారండి? వేస్తున్నారన్న. ఎలక్షన్లో కూడా హామీ అదే ఇచ్చారు కదా. అవునన్న. అది మరి అలా జరుగుతుందా? వేస్తున్నారన్న, అందరికీ వేసారు, నేను చూశాను. అలాగే కూడా నేను న్యూస్లో కూడా చూశాను. ఒక ఫ్యామిలీలో 12 మంది ఉంటే 12 మందికి కూడా పడింది. ఓకే.